జీవిత సత్యం. బానిసగా బ్రతికినంతకాలం ఊరంతా చుట్టాలే. ప్రశ్నించడం మొదలుపెడితే సొంతింటి వాళ్ళు కూడా శత్రువులే. ఎన్ని కష్టాలైనా భరించు, ఎంతటి బాధనైనా భరించు, కానీ విలువీయని బంధాల వైపు, చులకనగా చూసే బంధాల వైపు కన్నెత్తైనా చూడకు. ఎవరికీ వినపడకుండా, చప్పుడు కాకుండా ముక్కలయ్యేది హృదయం ఒక్కటే. పగిలిన హృదయం మనకు తప్ప ఎవరికీ తెలియదు. ఒక మనిషికి డబ్బు ఎంతైనా ఉండొచ్చు, కానీ ఎదుటి మనిషిని చులకనగా చూసే జబ్బు ఉండకూడదు. ఒక మనిషి గురించి మరో మనిషికి జీవితాంతం గుర్తుండిపోయే విషయాలు రెండే రెండు: చేతితో చేసిన సహాయం, మాటలతో చేసిన గాయం జీవితాంతము గుర్తుండిపోతాయి. ఒకరు నీ గురించి మాట్లాడుకుంటున్నారంటే నీ ఎదుగుదల అప్పట్నుంచి మొదలైనట్టే. కష్టంలో సహాయం చేసేవాడు సామాన్యుడైనా సరే దేవుడి కంటే గొప్పవాడు.